ఉంటున్నటువంటి స్థానిక సమస్యల మీద గత వారం రోజులుగా సర్వేలు చేయడం జరిగింది। ఈ సర్వేల్లో ప్రజలు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి ధర్నా నిర్వహిస్తున్నాం। ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ రోజు ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉంది। గతంలో టిడ్కో ఇళ్ల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండే ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో ఇళ్లను నిర్మించింది, మధ్యలో ఆగిపోయినాయి। ఒక్క కదిరి పట్టణంలోనే 3700 ఇళ్లు టిడ్కో ఇళ్లు మధ్యస్థంగా ఆగిపోయినాయి। పుట్టపర్తి దగ్గర ఇక్కడ 1700కు పైగా ఉన్నాయి। అదేవిధంగా మడకసిర, ధర్మవరం ఈ మున్సిపల్ పట్టణాలన్నింటిలో కలిపితే సుమారుగా 18,000 టిడ్కో ఇళ్లు, ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారుడికి చేరగాలేదు, మొత్తం ఇళ్లన్నీ ఆగిపోయినాయి। రెండోది, ఒకవైపు ఇల్లు రానిటువంటి పేదలు టిడ్కో ఇళ్ల కోసం అప్లై చేసుకునే వాళ్లకు బ్యాంకులో రుణం ప్రభుత్వం తీసుకొని ఆ రుణాలను ఇప్పుడు కట్టమంటున్నారు। డ్వాక్రా గ్రూప్ లోన్ వాళ్ళ మీద పడితే ఆ లోన్ జమ చేసుకుంటున్నారు। అదేవిధంగా రైతులకు ఏదైనా సహాయం ప్రభుత్వం ఇస్తే ఆ సహాయాన్ని కూడా రికవరీ చేస్తున్నారు। ఇల్లు రాలేదు కానీ అప్పులు మాత్రం మిగిలినాయి। గతంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న ఇళ్ల పేరుతో ఓ పెద్ద సంతలాగా నడిపేసింది। ఇక్కడే బ్రాహ్మణపల్లి ఉంది, బ్రాహ్మణపల్లిలో సుమారు 1700కు పైగా ఇల్లు కట్టినారు। కనీస సౌకర్యాలు లేవు। అక్కడ ఎవరైనా పేదలు ఇల్లు పూర్తి చేసుకున్న పేదలకు వీధి లైట్లు లేవు, కరెంటు సదుపాయం లేదు, రోడ్లు లేదు, మంచినీటి సదుపాయం లేదు, కానీ ఆ ఇళ్లన్నీ మధ్యలో ఆగిపోయినాయి। ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో అనేక ప్రాంతాల్లో జగనన్న ఇళ్ల పేరుతో 22,000 ఇళ్లను కట్టి సుమారు 70 నుంచి 80% ఇళ్లు పూర్తయి ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారునికి అందుబాటులోకి రాలేదు। మేము ప్రభుత్వాన్ని అడుగుతాం, మీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇల్లు అనేది మీకు ఓట్ల బ్యాంకు లాగా ఉంది తప్ప పేదలకు ఉపయోగపడే పని కాదు। కాబట్టి తక్షణం జగనన్న ఇళ్లను, అంతకుముందు నిర్మించిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని చెప్పేసి కోరుతున్నాం। అదేవిధంగా ఈ రోజు అంద్రినివా మన సత్యసాయి జిల్లాకు వరప్రసాదిని ఇన్నాళ్ళు ప్రచారం చేసినారు, ఇప్పుడు చూస్తే లైనింగ్ పనులు చేసి దాన్ని శాపంగా మార్చేసి మొత్తం నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు। అందుకని మేము కోరుతున్న లైనింగ్ కాదు, వెడల్పు చేయండి। ఆ వెడల్పు కూడా మొదటి దశలో ఏదైతే 3850 క్యూసెక్కులకు చేస్తున్నారో ఆ పద్ధతుల్లోనే కూడా సత్యసాయి జిల్లాకు కూడా 3850 క్యూసెక్కుల సైజుతో వెడల్పు చేయమని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం।